ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో కరెంట్ ఛార్జీలు మీరు బకాయి ఉన్నమాట వాస్తవమే కదా. కరెంట్ ఛార్జీలు బకాయి ఉన్నా కూడా విద్యుత్ శాఖ మంత్రిగా మా పెద్దిరెడ్డి గారే ఉన్నా కూడా నీ పాలిసింగ్ ఇండస్ట్రీ కొనసాగిందా లేదా అని అడుగుతున్నా. మీ క్వారీలకైనా ఇండస్ట్రీకైనా దేనికైనా కూడా ఎన్ఓసి కావాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. క్వారీలు వెత్తాలన్నప్పుడు అది బ్లాక్ గ్రానైట్ క్వారీలు పర్మిట్లు కావాలి. ఇన్ని పర్మిషన్లు నిత్యం ప్రభుత్వంతో అవసరపడతాయి. ఈ 5 సంవత్సరాలని ఇండస్ట్రీకి కానీ మీ క్వారీలకు కానీ ఎప్పుడైనా ఎన్ఓసి కానీ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ కానీ ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ కానీ చివరికి పర్మిట్లు అయినా కూడా ఎప్పుడైనా ఒక్క రోజైనా నీకు ఆగాయా అని అడుగుతున్నా. ఎప్పుడు ఆగలేదు కదా. ఏమీ నీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో పెండింగ్ లేవు కదా. లేవు అంటే నువ్వు మాతో ఎంత సఖ్యతగా ఉన్నావు, ఎంత జాగ్రత్తగా పనిచేయించుకున్నావు అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నా. మద్దినాయనపల్లి పాకాల మండలంలో 1/1 సర్వే నెంబర్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా రానటువంటి పర్మిషన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, మైనింగ్ మినిస్టర్గా మా పెద్దిరెడ్డి గారు అయిన తర్వాత సర్వే నెంబర్ 1/1లో గతంలో మొన్న 5 హెక్టార్లకు అదనంగా మరొక 3 హెక్టార్లు తీసుకొని 8 హెక్టార్లు అంటే 20 ఎకరాలు 20 ఎకరాలు బ్లాక్ గ్రానైట్ క్వారీ నీ బంధువు గిరినాయుడికి తీసుకొని దాంట్లో పార్ట్నర్షిప్గా అంటే నీ బంధువుతో పాటు పార్ట్నర్షిప్గా మా పార్టీకే చెందిన రేణుగుంట మాజీ జెడ్పీటీసీ తిరుమల రెడ్డిని కూడా నువ్వు పార్ట్నర్స్గా చేర్చుకొని మా పెద్దిరెడ్డి గారు ముఖ్య అనుచరుడు తిరుమల రెడ్డి గారిని నీ బంధువు ఇద్దరు కలిసి క్వారీ నడుపుతున్నమాట వాస్తవం కాదని చెప్పండి చూద్దాం. అదే రకంగా ఇన్ని జరిగినాయి కదా. పుంగనూరులో కూడా అల్లర్లు జరుగుంటాయి కదా. చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు కదా. నీ మీద కనీసం కేసు కూడా పెట్టకపోవడానికి మాతో ఉన్న సఖ్యత కారణం కాదా అని అడుగుతున్నా. నేనేమో 2014 నుంచి 19 వరకు మా పార్టీ కోసం జైలుకి వెళ్ళా, దెబ్బలు తిన్నా, కష్టాలు పడ్డా. నువ్వు ఏ రోజైనా నాని అన్న మీరు ఏ రోజైనా ఒక్కరోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ నేను పోలీస్ స్టేషన్కి పిలిపించాడా? జైలు ఎలా ఉంటుందో నువ్వు చూసావా? ఎప్పుడైనా పోరాటం మీ పార్టీ కోసం చేశావా? చివరికి అడుగుతున్నా, పోరాటాలు కాదు, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మీరు ఏ రోజైనా మా మంత్రి గారికి వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైనా మాట్లాడావా? చూద్దాం. ఉంటే మేము చూపించమని చెప్పండి. ఈ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు నేను విమర్శించాను, ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని నేను తప్పు పట్టాను, ఎందుకంటే ఈ జిల్లాను పరిపాలించింది మా మంత్రి గారే కదా. ఒక ప్రెస్ మీట్ కూడా ఏ రోజు 5 సంవత్సరాల్లో మా మంత్రి గారి గురించి మాట్లాడడానికి మీరు సిద్ధపడలేదు అంటే మీకు మాకు ఉన్న సఖ్యత ఎంత గొప్పది అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నా. ఆ రోజు ఒక్కసారి పెద్దిరెడ్డి గారు నీకు అందుబాటులో లేనట్టున్నాడు. ఆ రోజు నాకే డైరెక్ట్గా నాతోనే నీ బంధువు ఆర్టీవీ ప్రసాద్ అన్నతో ఫోన్ చేయించి ఇలా ఒక ఏడీ మైనస్ తెలియకుండా ఇన్స్పెక్షన్కి పోతున్నాడంట, ఒక్కసారి భాస్కర్ రెడ్డితో మాట్లాడంటే టెలికాన్ఫరెన్స్లో ఆర్టీవీ ప్రసాద్ అన్న, నాని అన్న, నేను డిఎంజీ వెంకటరెడ్డి గారు నలుగురు టెలికాన్ఫరెన్స్లోకి వెళ్ళి ఆ రోజు నాని క్వారీల జోలికి ఇన్స్పెక్షన్కి వెళ్తే కూడా తప్పది, ఆయన రాజకీయ ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు, రాజకీయాలు వేరు వ్యాపారం వేరు, కడుపు కొట్టడం కరెక్ట్ కాదు, నాని అన్న జోలికి వెళ్ళకూడదు అని గట్టిగా చెప్పి మార్గ మధ్యలో నుంచి వెనక్కి ఏడీ మైన్స్ని పిలిపించినటువంటి వ్యక్తిని నేను కాదా? నేను ప్రమాణంగా చెప్తున్నా. మన నలుగురు టెలికాన్ఫరెన్స్లోనే డిఎంజీ వెంకటరెడ్డి గారితో మాట్లాడి నీ క్వారీ పైన రెగ్యులర్ ఇన్స్పెక్షన్ కూడా కాకుండా కాపాడుకున్న వ్యక్తులు మేము కాదా అని అడుగుతున్నాం. మీరు అడిగిన దానికే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి వీర విధేయాన్ని, మా పెద్ద ఆయన మా చిన్న ఆయన చాలా కథలు చెప్తున్నావు. మా పార్టీ అంటే ప్రాణం, మా నాయకులు అంటే ప్రాణం. మీ పార్టీ అంటే ప్రాణం మాతో
5 సంవత్సరాలు ఎందుకే అంత సఖ్యతగా నీ వ్యాపారాలు కొనసాగించుకున్నావు? ఎప్పుడు కూడా ఒక మాట అనుకోండి, ఎందుకు అంత జాగ్రత్తగా మీరు నన్ను మా పార్టీ